హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము చికెన్ కబాబ్ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్స్లో ఇంకా హోటల్స్లో తినే ఈ చికెన్ కబాబ్ ఇంట్లోనే చాలా టేస్టీగా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే, అంత బాగుంటుంది. ముందుగా చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, అప్పుడు స్పైసీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో మేము కొంచెము చికెన్ కబాబ్ మసాలా వేసుకుంటున్నాము. ఈ చికెన్ కబాబ్ మసాలా ఎక్కడైనా కూడా మీకు అవైలబుల్గానే ఉంటుందండి. మార్ట్స్లో కానీ షాప్స్లో అన్నిట్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాము. ఈ పెరుగు పుల్లంది అస్సలు వేసుకోకండి, తీయగా ఉండే పెరుగు మాత్రమే వేసుకోండి. ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. ఈ మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్లోనే టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందండి. ఈ లెగ్ పీస్లు ఉన్నాయి కదా, వాటికి ఘాట్లు పెట్టుకున్నాము. సో దట్ ఏంటంటే మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి మొత్తం ఆ కారం, ఉప్పు అన్నీ వాటికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని ఓన్లీ ఆ ఎగ్ వైట్ పార్ట్ ఉంటుంది కదండి, ఎల్లో పార్ట్ కాకుండా వైట్ పార్ట్ వరకే వేసి ఇది మొత్తం కూడా చికెన్కి కలిసేలాగా కలుపుకోండి. ఒక లెమన్ జ్యూస్ తీసి వేసుకోండి. ఇక్కడ మనము ఎగ్ వైట్ వేసాం కాబట్టి మనం వేసిన ఈ కారం, ఉప్పు, ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఈ చికెన్కి పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇదంతా చక్కగా మ్యారినేట్ చేసి ఒక ½ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రై చేసుకోవడానికి ఒక ½ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి విడివిడిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనం వేసిన ఆ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ లోపల వరకు బాగా పట్టి అవన్నీ మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ క్లియర్గా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ఆ చికెన్ పీసెస్ సాఫ్ట్గా అయ్యి చాలా బాగుంటుంది. కూల్గా ఉన్నప్పుడే మీరు ఆయిల్లో వేయకండి. ఫ్రై చేసుకోవాలి అనుకోవడానికి ఒక ½ అన్ అవర్ ముందే మనం చికెన్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకొని ఆ కూలింగ్ అంతా తగ్గిన తర్వాత మీరు ఫ్రై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. చికెన్ని ఆయిల్లో వేసిన వెంటనే దాన్ని కదిపించకండి. దానివలన ఏంటంటే దానికి చేసిన ఆ కోటింగ్ అంతా విడిపోతుంది. కొంచెం వేడయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని అటు ఇటు కదుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. హై ఫ్లేమ్ మీద అస్సలు చేయకండి, ఎందుకంటే పైన క్రిస్పీగా అయిపోతుంది, చికెన్ లోపల అస్సలు ఉడకదు. సో లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, దీన్ని ఆయిల్లో నుంచి తీసి బౌల్లోకి తీసుకుందాము. ఇలాగే రిమైనింగ్ చికెన్ అంతటిని కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లెగ్ పీస్లు అప్ సైడ్ డౌన్గా పెట్టండి, సో దట్ మనకి మొత్తం చికెన్ లెగ్ పీస్ మొత్తం కూడా లోపలి వరకు బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, అసలు చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా చికెన్ కబాబ్ రెడీ అయింది. మనకి బయట రెస్టారెంట్స్లో ఇంకా హోటల్స్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ తోటి సూపర్గా ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా ఆనియన్స్, లెమన్ తోటి దీన్ని గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ లోపలి వరకు వెళ్ళి మంచిగా ఉడికిందండి. చికెన్ లోపల ఉడకకుండా అస్సలు లేదు, లోపలి వరకు కూడా క్రిస్పీగా చాలా బాగా ఉడికి సూపర్ టేస్టీగా ఉంది. ఫైనల్గా కొంచెం చాట్ మసాలాని పైన అలా స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, వేడి వేడిగా చికెన్ కబాబు టేస్టీగా రెడీ అయింది. అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.